Hearty welcome to Competitive Exams Corner. So, welcome to the Current Affairs episode on 16th June 2021. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ ఎపిసోడ్లో నేను ద హిందూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆల్ ఇండియా రేడియోకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో దీనికి సంబంధించి మనము హెడ్లైన్స్లోకి వెళ్ళడానికి ముందు మెయిన్గా ఇంపార్టెంట్ కోట్ చూద్దాం. హియర్ ఇస్ ద కోట్ ఆఫ్ ద డే: బిలీవ్ ఇన్ యోర్ సెల్ఫ్ అండ్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. రిమెంబర్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా సరే సాధ్యమే, కానీ మీరు నేను చేయగలను అని మీరు నమ్మగలగాలి. సో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఒక పని మీరు చేయాలి అంటే దానికి నేచర్ సపోర్ట్ ఉండాలి. సో ఇది కాస్త నమ్మడానికి కాస్త కఠినంగా ఉన్న ఇది అక్షర సత్యం అండి. సో ఏ మతం వారైనా సరే ఒక పని మీరు చేయాలన్నప్పుడు దానికి ప్రకృతి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో ఆ ప్రకృతి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి అంటే 3 పనులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, మీరు చేయగలిగిన పని అది నన్ను వృద్ధిలోకి తీసుకొని వస్తుంది, అది ఓకే టర్న్. సెకండ్ రూల్ ఏంటంటే, నేను చేయగలుగుతున్న పని, ఆ పని నేను చేస్తే నా తల్లిదండ్రులు సంతోషిస్తారు. 10. ఓకే, సెకండ్ రూల్ పాస్డ్. మూడవ రూల్ ఏంటంటే, నేను చేయగలుగుతున్న పని నాకు మాత్రమే ఉపయోగపడుతుందా, నాతో పాటు ఇంకొకరికైనా ఉపయోగపడుతుందా, లేదా ఇంకా చాలామందికి ఉపయోగపడుతుందా, ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. దెన్ ఈ 3 రూల్స్ మీరు కనుక క్వాలిఫై అయితే మీరు చేస్తున్న పని పర్ఫెక్ట్ అని మనం అనుకోవచ్చు. సో అలాంటి వర్క్ మీద మీరు ఫోకస్ చేసి మీరు దాన్ని నేను చేయగలను అని కనుక నమ్మగలిగితే ఎటువంటి పనైనా సరే దట్ ఈస్ పాసిబుల్. సో రిమెంబర్ దిస్ కోట్ అండ్ మేక్స్ ద ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్. సో ఇక హెడ్లైన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్: మినిస్ట్రీ ఆఫ్ Ports, Shipping, Waterways and Ministry of Civil Aviation signed Memorandum of Understanding for డెవలప్మెంట్ ఆఫ్ సీప్లేన్ సర్వీసెస్ ఇన్ ఇండియా. సో సీప్లేన్ సర్వీసెస్ని ఇండియాలో ప్రవేశపెట్టేందుకు గాను అండ్ దాన్ని కాస్త ఇంప్రూవ్ చేసేందుకు గాను మనకు ఒక మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్, సో దీన్ని MOPSW అని అంటారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, MCA అంటారు. సో వీరిద్దరూ కలిసి ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని వాళ్ళు కుదుర్చుకున్నారు. ఇక్కడ ఇమేజ్ చూడండి: MOU ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సీ ప్లేన్ సర్వీసెస్ ఇన్ ఇండియా బిట్వీన్ the MOPSW and MOCA, and it will develop aerodromes, waterfront infrastructure in coordination with MOCA, DGCA అంటే Director General of Civil Aviation, and AAI అంటే Airports Authority of India for commencing seaplane operations. So next, the seaplane routes will be identified by Ministry of Ports, Shipping and Waterways, MOCA, SDCL and all states or other agencies. అయితే ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్లో ఎక్కువగా మనకు వచ్చే బిట్ ఏంటంటే, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్వేస్ రీసెంట్గా ఏ మినిస్ట్రీతో MOU కుదుర్చుకుంది అని అడుగుతారు, లేదా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు రీసెంట్గా ఏ మినిస్ట్రీతో MOU కుదుర్చుకుంది అని అడిగే అవకాశం ఉంది. సో ఇలా 2 బిట్లు అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, లేకపోతే ఈ MOPSW మరియు MOCA ఈ 2 మినిస్ట్రీస్ ఏ విషయం మీద రీసెంట్గా MOU కుదుర్చుకున్నాయి అని అడిగే ఆస్కారం ఉంటుంది. సో ఇలా ఈ 3 రకాల బిట్లు మనకు ఈ ఆర్టికల్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. సో లెట్ us move to the next important headline. Power Grid provides support to Municipal Corporation Shimla for creating smart city infrastructure. సో స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు కల్పించేందుకు గాను సో షిమ్లా మున్సిపల్ కార్పొరేషన్కు పవర్ గ్రిడ్ సంస్థ కొంత ఆర్థిక సహాయం చేసిందనమాట. సో ఇక్కడ కింద మ్యాటర్ చూడండి: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, పవర్ గ్రిడ్, సెంట్రల్ PSU అండ్ అంటే PSU అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పవర్. సో మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉన్న ఒక PSU పవర్ గ్రిడ్ అనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే,
మనకు ఆర్థికంగా ఒక కంపెనీ నిలదొక్కుంటుంది అంటే దానికి కారణం ఏంటి అంటే ప్రజలే. సో ప్రజలు వాళ్లకు నమ్మి వాళ్ళ మీద కాస్త డబ్బులు కడుతున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకుందాం. సో రిలయన్స్ సంస్థ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతోంది అంటే దానికి కారణం ఏంటి అంటే ప్రజలే. బికాజ్ మనము ఫోన్లలో జియో సిమ్స్ వాడుతున్నాం. నెక్స్ట్ రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ కానీ, రిలయన్స్ మార్ట్ కానీ, సో ఇవన్నీ మనం యూజ్ చేసుకుంటున్నాం. సో మనము ఇచ్చే డబ్బుల వల్లే ఆ కంపెనీ రోజుకి అభివృద్ధి అవుతోంది. సో అలాంటప్పుడు రిలయన్స్ సంస్థ ఏం చేస్తుంది అంటే ఒక ఇనిషియేటివ్ ద్వారా కొంత అమౌంట్ని అగైన్ ప్రజలకు ఇస్తుంది. సో ఇవ్వాలి కూడా. అది మన యాక్ట్స్లో కూడా మనకు ఈ కార్పొరేట్ లాలో వాళ్ళు పొందుపరచబడ్డారు. సో ఆ వెనక్కు ఇచ్చే ప్రక్రియను ఏమంటాము అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ప్రజలు ఆ కంపెనీకి అంత సహాయం చేసి ఆ కంపెనీ అభివృద్ధికి కారణమైనప్పుడు ప్రజలకు తిరిగి కొంత అమౌంట్ ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ని వాళ్ళు అమలు పరుస్తున్నారు. సో ఆ కాన్సెప్టే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా ప్రతి సంవత్సరానికి కొంత పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని ప్రజలకు వాళ్ళకి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏవైనా సరే వాళ్ళు ఆ అమౌంట్ని వినియోగించవచ్చు. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. హ్యాస్ ప్రొవైడెడ్ సపోర్ట్ to Municipal Corporation of Shimla, Himachal Pradesh for creating a smart city infrastructure. సో షిమ్లాలో స్మార్ట్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నెలకొల్పడానికి వాళ్ళు అమౌంట్ అనేది ఇచ్చారనమాట. దీనికి సంబంధించి 1.98 crore, సో 1,98,00,000 దీనికి వాళ్ళు వినియోగించడం జరిగింది ఫర్ ప్రొవైడింగ్ స్పెషల్ పర్పస్ వెహికల్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్లో స్పెషల్ పర్పస్ వెహికల్స్ని వాళ్ళు స్టార్ట్ చేసేందుకు గాను ఈ అమౌంట్ అనేది వినియోగించుకున్నారనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్ చూడండి. మ్యాండేటరీ హాల్ మార్కింగ్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కమ్స్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ టుమారో. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉందండి. ఇక్కడ 16th June ఇక్కడ మ్యాండేటరీ హాల్ మార్కింగ్. అసలు హాల్ మార్కింగ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎస్, ఫస్ట్ పాయింట్, హాల్ మార్కింగ్ గోల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద సర్టిఫైడ్ గోల్డ్. ఇక్కడ మనము ఏదైనా సరే ఒక గోల్డ్ని మనం పర్చేస్ చేస్తున్నాము అంటే అది మామూలు షాప్లో కావచ్చు, సమ్ ఖజానా అలా, నెక్స్ట్ ఖజానా కానీ, నెక్స్ట్ మలాబార్ కానీ, అలాంటి పెద్ద షోరూమ్స్లో కానీ కావచ్చు. సో గోల్డ్ పర్చేస్ చేస్తున్నాము అంటే కాస్ట్ కన్నా మనకు ప్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సో ప్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ ప్యూరిటీని సర్టిఫై చేసేదే హాల్ మార్క్ అనమాట. సో హాల్ మార్క్ ఈజ్ నథింగ్ బట్ ద సర్టిఫైడ్ గోల్డ్. అంటే ఆ గోల్డ్ని సర్టిఫై చేశారు అంటే ఆ గోల్డ్లో ప్యూరిటీ 100% ఉంటుంది అని దానికి మీనింగ్ అనమాట. సో 100% అంటే మనకు ప్యూర్ గోల్డ్ కష్టం, బట్ మ్యాక్సిమం 99% గోల్డ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS స్టాంప్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ ఫిట్నెస్ ఆఫ్ గోల్డ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హాల్ మార్కింగ్. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు గోల్డ్ని వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఆఫ్ ప్యూరిటీ అనేది వాళ్ళు ఇస్తారనమాట. అండ్ ఫిట్నెస్ ఆఫ్ గోల్డ్, ఆ గోల్డ్కి సంబంధించిన ఫిట్నెస్ ఎంత ఉంది అనేది ఇచ్చారనమాట. సో వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ని మనము హాల్ మార్కింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్, హాల్ మార్కింగ్ ఆన్ గోల్డ్ షోస్ దట్ ద గోల్డ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ జ్యువెలరీ అడ్హెర్స్ టు ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్యూరిటీ. అయితే హాల్ మార్కింగ్ ఆన్ ద గోల్డ్, అది గోల్డ్ మీద హాల్ మార్కింగ్ ఏదైతే ఉంటుందో అది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సో జ్యువెలరీ చేయడానికి కానీ, సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్యూరిటీ తగ్గట్టుగా చేస్తున్నారు లేదా అనే విషయానికి అది మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్, 4th పాయింట్, ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈజ్ ఎ సోల్ ఏజెన్సీ దట్ ఈస్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఆపరేట్ ద సర్టిఫికేషన్ స్కీమ్ ఫర్ ద హాల్ మార్కింగ్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ. సో ఇండియాలో గోల్డ్ జ్యువెలరీని సర్టిఫై చేయాలి అంటే సో ఉన్న ఒకే ఒక ఏజెన్సీ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో వాళ్ళు మాత్రమే గోల్డ్ని సర్టిఫై చేయగలరు. నెక్స్ట్, లాస్ట్ పాయింట్, ద హాల్ మార్కింగ్ సర్టిఫికేషన్ స్కీమ్ ఈజ్ ఆపరేటింగ్ అండర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ BIS యాక్ట్. సో అయితే ఆ సర్టిఫికేషన్ స్కీమ్ కూడా వాళ్లకు ఇష్టం వచ్చినట్టు చేయకుండా కొన్ని రూల్స్, కొన్ని రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఉంటాయన్నమాట. సో వాటి ప్రకారమే వాళ్ళు సర్టిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ మనకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాక్ట్ కింద పొందుపరచబడ్డాయి. నెక్స్ట్, ఇప్పుడు యాక్చువల్ న్యూస్లోకి వద్దాం.
అయితే హాల్ మార్కింగ్ అన్న విషయము ఇందాక చెప్పాను కదా. సో మనకు ఆ గోల్డ్ ఎంత ప్యూరిటీ ఉంటుంది అనే విషయం మీద వాళ్ళు సర్టిఫై చేస్తారనమాట, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు. సో ఆ సర్టిఫికేషన్ అన్నది మ్యాండేటరీ అనమాట, మ్యాండేటరీ అయింది. ఖచ్చితంగా రేపటి నుంచి ఖచ్చితంగా చేసుకోవాల్సిందే అని చెప్పి. నెక్స్ట్, నో పెనాల్టీస్ టిల్ ఆగస్ట్ ఎండ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గోల్డ్ హాల్ మార్కింగ్. అయితే అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పటికీ ఆగస్టు చివరి వరకు ఎటువంటి పెనాల్టీస్ ఉండదన్నమాట. సో అయితే సెప్టెంబర్ 1 నుంచి ఖచ్చితంగా వాళ్ళకు పెనాల్టీస్ అన్నవి అప్లై అవుతాయి. సెకండ్ పాయింట్, mandatory hallmark certification of gold jewelry is good for both customers and the businesses. వ్యాపారం చేసేవారికి, నెక్స్ట్ గోల్డ్ కొనుక్కొని యూస్ చేసుకునే వారికి ఇద్దరికి ఈ హాల్ మార్కింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. నెక్స్ట్, ఎక్స్టెన్సివ్ కన్సల్టేషన్స్ విత్ స్టేక్ హోల్డర్స్ హెల్డ్. స్టేక్ హోల్డర్స్ అంటే ఏంటంటే ఒక ఐటమ్కి సంబంధించి ఎవరెవరైతే దానికి లింక్గా ఉంటారో వారందరినీ స్టేక్ హోల్డర్స్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుందాం అనుకోండి. సో ఆ కంపెనీకి స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉంటారో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ పర్సన్, ఆ కంపెనీకి ఎవరైతే లోన్స్ సప్లై చేస్తుంటారో వారు. సెకండ్ పర్సన్, ఆ కంపెనీ నుంచి ఎవరైతే లోన్స్ తీసుకొని ఉంటారో వారు. నెక్స్ట్, ఆ కంపెనీలో ఎవరైతే షేర్స్ కొనుంటారో వారు. నెక్స్ట్, ఆ కంపెనీకి సంబంధించి లోపల ఉన్న ఎంప్లాయీస్. సో అంటే ఆ కంపెనీకు లింక్ ఉన్న వారందరూ ఆ కంపెనీకి సంబంధించి స్టేక్ హోల్డర్స్. కానీ ఆ కంపెనీ షేర్స్ కొనవాళ్ళు షేర్ హోల్డర్స్. సో షేర్ హోల్డర్స్ వేరు, స్టేక్ హోల్డర్స్ వేరు. అయితే ఈ గోల్డ్కి సంబంధించిన స్టేక్ హోల్డర్స్తో చాలా ఎక్కువగా సంప్రదింపులు జరిపాకే ఈ నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, శ్రీ పీయూష్ గోయల్, మినిస్టర్ ఫర్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, రైల్వేస్ అండ్ కామర్స్ ఇండస్ట్రీ మీట్స్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ హాల్ మార్కింగ్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ ఇన్ ఇండియా. సో ఇందాక నేను చెప్పిన విధంగానే సో రకరకాల వ్యక్తులు గోల్డ్తో ఇన్వాల్వ్ అయిన వారు వాళ్ళందరినీ పిలిచి వారందరితో సంప్రదింపులు జరిపాక ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. సో అంటే ఆగస్టు ఎండ్ వరకు వాళ్ళు సమయం అనేది ఇచ్చారనమాట. సో పూర్తిగా మీరు సర్టిఫై చేయండి అని. ఆగస్టు చివరి తర్వాత ఎవరైతే సర్టిఫై చేయలేదో వాళ్ళకి పెనాల్టీస్ అన్నది వేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ చూడండి. 248.47 crore released under YSR Vahana Mitra. So ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక కొత్త పథకానికి సంబంధించి అమౌంట్ అనేది ఆయన రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తం కలిపి 248.47 కోట్ల రూపాయలని ఆయన విడుదల చేశారు. సో దీనికి సంబంధించి వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్ కింద వాళ్ళ రిలీజ్ చేశారనమాట. సో ఈ స్కీమ్ కింద ఏంటంటే, అండర్ ద స్కీమ్ ద గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ 10,000 rupees to auto rickshaw and the taxi drivers. సో వాహనాలని నడుపుకునేవారు అంటే ఆటో డ్రైవర్స్ కానీ నెక్స్ట్ టాక్సీ డ్రైవర్స్ కానీ వారికి 10,000 రూపాయల అమౌంట్ అన్నది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనికి పెట్టిన పేరు ఏంటంటే వైఎస్ఆర్ వాహన మిత్ర. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇక ఆంధ్రప్రదేశ్ స్టాటిక్ విషయానికి వస్తే క్యాపిటల్ ఈజ్ అమరావతి, కర్నూల్, విశాఖపట్నం అండ్ హైదరాబాద్. 4 క్యాపిటల్స్ ఉన్నాయి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి. అండ్ మొత్తం ఉన్న జిల్లాలు 13 అనమాట. లార్జెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ విశాఖపట్నం. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అఫీషియల్ లాంగ్వేజ్ తెలుగు. మేజర్ ఇండస్ట్రీస్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్. అఫీషియల్ డ్యాన్స్ ఇస్ కూచిపూడి. అఫీషియల్ బర్డ్ ఇండియన్ రోలర్. అఫీషియల్ ఫ్లవర్ బ్లూ వాటర్ లిల్లీ. అఫీషియల్ ఫ్రూట్ మ్యాంగో. అఫీషియల్ ట్రీ నీమ్. రివర్ గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తున్న నదులు. నెక్స్ట్, అఫీషియల్ స్పోర్ట్ ఈజ్ కబడ్డీ. సో ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్. అండ్ వైఎస్ఆర్ వాహన మిత్ర ఏంటంటే మనకు ఆటో రిక్షా డ్రైవర్స్కి మరియు
ట్యాక్సీ డ్రైవర్స్కి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం అనమాట వైఎస్ఆర్ వాహన మిత్ర. సో దానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, ఆయన 248.47 crores రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, దిస్ ఈస్ ద లాస్ట్ న్యూస్ టుడే. ద్రావిడ్ కన్ఫర్మ్డ్ యాజ్ ఎ కోచ్. సో మనకు ఇండియా ఇన్ శ్రీలంకలో మనకు ఇండియా అప్కమింగ్ సిరీస్లో పోయి ఆడబోతోంది. సో దానికి సంబంధించి మనకు రాహుల్ ద్రావిడ్, హీ ఈజ్ ద ఫార్మర్ ఇండియన్ బ్యాట్స్మెన్, ఆయనని మనకి హెడ్ కోచ్గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ పాయింట్ చూడండి. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, బీసీసీఐ సెక్రటరీ జై షా హ్యాస్ కన్ఫర్మ్డ్ దట్ ఫార్మర్ ఇండియా స్కిప్పర్ రాహుల్ ద్రావిడ్ విల్ కోచ్ ద టీమ్ ఫర్ ద లిమిటెడ్ ఓవర్ సిరీస్ అగైన్స్ శ్రీలంక. సో లిమిటెడ్ అంటే మనకు 2020 కానీ 50 overs కానీ శ్రీలంక. ద శిఖర్ ధావన్ లెడ్ టీమ్ విల్ ప్లే 3 one-days and 3 20s at the ప్రేమదాస ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఇన్ కొలంబో. సో కొలంబోలో మనకు ఉండబోతున్న 3 2020లు, నెక్స్ట్ 3 one-day ఈ 6 మ్యాచెస్కి కలిపి మనకు రాహుల్ ద్రావిడ్ గారు కోచ్గా వ్యవహరిస్తున్నారు. అండ్ ఆ టీంకు విరాట్ కోహ్లీ కాకుండా శిఖర్ ధావన్ కెప్టెన్గా వ్యవహరించబోతున్నారు అనమాట. సో రాహుల్ విల్ బీ కోచింగ్ ద టీమ్ ఫర్ ద శ్రీలంక సిరీస్. ద టీమ్ అసెంబ్ల్డ్ ఆన్ మండే అండ్ ఈజ్ అండర్ గోయింగ్ 7 days ఆఫ్ హార్డ్ క్వారంటైన్. సో ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్ అండి. రాహుల్ ద్రావిడ్ అనేది ఆయన కోచ్గా వ్యవహరించబోతున్నారు ఇండియా శ్రీలంకకు వెళ్ళి ఆడబోయే సిరీస్లో. సో ఇవి ఈరోజు ఉన్న ముఖ్యమైన అంశాలు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. స్టే హోమ్, స్టే సేఫ్.